నిన్న లోక్సభలో జరిగినటువంటి పరిణామాలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా దారితీశాయండి. ఈరోజు మార్నింగ్ నుంచి అదే చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినటువంటి తరువాత మొదటిసారిగా ఒక కీలక రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందలేదు అనేటటువంటి వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిందండి. ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు అయినా సరే ఆమోద ముద్ర పొందుతూనే ఉంది. కానీ మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం నిన్న జరిగినటువంటి ఒక బిల్లు ఆమోదం పొందలేదండి. అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకి దారితీసింది. వెంటనే అధికార పక్షం ఏమంటుంది అంటే, ఇది మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల కుట్ర అంటోంది. కానీ అసలు నిజం అదేనా, లేక ప్రజలకు మరో కథ చెబుతున్నారా? ఇదే మనం ఈరోజు మూడు పాయింట్లుగా విశ్లేషిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పాయింట్, నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏంటి అసలు? రెండో పాయింట్, దక్షిణాదికి నిజంగానే అన్యాయం జరుగుతోందా? ఇక మూడో పాయింట్ వచ్చేసరికి మహిళా రిజర్వేషన్కు దీనికి అసలు సంబంధం ఏంటి? ముందుగా 2023లో ఆమోదం పొందినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో మొదలు పెట్టే ప్రయత్నం చేద్దాం. నారీ శక్తి వందనం అధినియం పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళలకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగ సవరణ చేసింది. అప్పుడు దేశమంతా చప్పట్లు కొట్టింది. మహిళలకు పెద్ద న్యాయం జరుగుతుంది అని ప్రచారం కూడా జరిగింది. కానీ అక్కడే ఒక మెలిక పెట్టారండి. ఏం మెలిక అంటే, ఈ రిజర్వేషన్ వెంటనే అమల్లోకి రాదు. ముందుగా జనాభా లెక్కలు జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగాలి. అంటే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది అనేది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో వెంటనే 33% మహిళలకు ఇవ్వరు. ముందుగా కొత్త లెక్కలు రావాలి, కొత్త సీట్లు కేటాయించాలి, తర్వాతే రిజర్వేషన్. ఇక్కడే ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్న చాలా సింపుల్ గా ఉందండి. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడున్నటువంటి సీట్లలోనే 33% ఇవ్వలేరా? ఎందుకు డీలిమిటేషన్ తో లింక్ చేశారు? ఇదే సింపుల్ గా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇదే అసలు వివాదంగా చెలరేగినటువంటి విషయం. ఇప్పుడు నిన్న ఏమైంది అంటే, కేంద్రం 3 బిల్లులు తీసుకొచ్చింది. అందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. దీన్ని పాస్ చేయాలంటే సాధారణ మెజారిటీ కాదు, 2 లేదా 3వ వంతు మెజారిటీ కూడా కావాలి. అదే రాలేదు. దాంతో బిల్లు ఆమోదం పొందలేదు. అంతే, వెంటనే అధికార పక్షం కథ మొదలెట్టింది. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం, మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నాయి అని చెప్పి. కానీ నిజంగా వాళ్ళు మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారా లేక డీలిమిటేషన్ అడ్డుకున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తుంది ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఇప్పటికే ఆమోదం పొందింది. దాన్ని ఎవరూ రద్దు చేయలేదు. ప్రతిపక్షాలు వ్యతిరేకించిన అమలు విధానం ఏంటంటే, డీలిమిటేషన్ లింక్ ఏదైతే చేశారో మహిళా రిజర్వేషన్ కి డీలిమిటేషన్ లింక్ ని పెట్టారు. ఆ లింక్ అనమాట. అంతే. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందా? ఇది చిన్న విషయం కాదండి. జనాభా ఆధారంగా సీట్లు పంచితే ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావచ్చు, ఎందుకంటే అక్కడ జనాభా భారీగా పెరిగింది. కానీ కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలకి సీట్ల పరంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే కుటుంబ నియంత్రణ పాటించినటువంటి వాళ్ళకి శిక్ష పడాలా, జనాభా పెంచినటువంటి వాళ్ళకు బహుమతులు ఇస్తారా అన్నట్లుగా వాళ్ళ ప్రశ్న ఇక్కడ తలెత్తుందండి. ఇక మూడో అంశం, ఇక్కడ వస్తున్నటువంటి మూడో అంశం ఏంటంటే, రాజకీయ లాభం ఎక్కడుంది? 2029 ఎన్నికలకే మహిళా రిజర్వేషన్ తెచ్చామని చెప్పొచ్చు, మహిళల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చు, డీలిమిటేషన్ ద్వారా రాజకీయంగా అనుకూలంగా మ్యాప్ మార్చుకోవచ్చు అని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది వేరే చర్చ అండి. కానీ ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానం మాత్రం ఇదే. నేను చెబుతా, నా ఛానల్లో ఆల్రెడీ నిన్న మొన్న డీలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మహిళా రిజర్వేషన్ నిజంగా ఇవ్వాలనుకుంటే వెంటనే అమలు చేయాలి కదా. ప్రత్యేకంగా డీలిమిటేషన్ తోటి
లింక్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? డీలిమిటేషన్ తోటి లింక్ చేసి ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? దక్షిణాదికి నష్టం లేకుండా హామీ ఇవ్వండి అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మహిళల హక్కులను ఎన్నికల నినాదంగా వాడొద్దు అని కూడా మనం కొన్ని చర్చించుకోవడం జరిగింది. చివరిగా ఇది మహిళలపై ప్రేమ లేకపోతే రాజకీయాల లెక్కల తీర్పు అనేది ఎవరు చెప్పాలి? ప్రజలే చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళా రిజర్వేషన్ బిల్ అమలు కాకపోవటమే మంచిదా, అమలు అయినా సరే డీలిమిటేషన్ లింక్ తోటి అమలైతే మంచిదా, లేకపోతే డీలిమిటేషన్ లింక్ లేకుండా అమలైతే మంచిదా? దేశ రాజకీయాల్లో ఏది కరెక్ట్ అనేది మీరు భావిస్తున్నారు? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.